దేవుడు నేను మాట్లాడుతున్న వ్యర్థమైన మాటలు ఏమి పట్టించుకోవడం లేదులే, పెద్దగా పట్టింపు ఉండదేమో. నేను తిరుగుతున్న చెడు తిరుగుళ్ళు పెద్దగా పట్టించుకోవడం లేదు దేవుడు. ఆయనకి పెద్దగా పట్టింపు లేదేమోలే, ఆయన చాలా బిజీ ఏమో. ఆయన ఇంకా ప్రపంచంలో ప్రెసిడెంట్లని, రాజులని, రాణులని వాళ్ళని చూసుకుంటూ బిజీగా ఉన్నాడేమో, నన్ను పెద్దగా పట్టించుకోవడం లేదేమోలే. అందుకనే ఇష్టానుసారంగా బ్రతుకుతున్నా కొంచెం కూడా దేవుడు దండించడం లేదే, కొంచెం కూడా గద్దించడం లేదే, కొంచెం కూడా నా మీద ఆశీర్వాదాలు ఆగడం లేదే. చూడండి, కొన్నిసార్లు దుష్టులు దుష్టత్వంలో కొనసాగుతున్న కొద్దీ వాళ్ళకి ఆశీర్వాదాలు వస్తూనే ఉంటాయి. అప్పుడు మనలాంటి వాళ్ళు పక్కనుండి అనుకుంటాము, దుష్టులు అంత దుష్టత్వంతో ఉండి దేవుని ఆశీర్వాదాలు అంతగా పొందేసుకుంటుంటే నేను కూడా కొంచెం దుష్టత్వంలోకి దిగుదానులే అని దిగామంటే ఒక్కటేస్తాడు దేవుడు. అర్థమవుతుందండి? దేవుడు దీర్ఘశాంతం కలిగిన వాడే, ప్రేమ కలిగిన దేవుడే. అవకాశాలు ఇచ్చి చూస్తాడు. ఆయన వైపు తిరగాలని, ఆయన వైపు మనం మళ్ళించబడాలని ఆయన ఆశపడతాడు. కానీ అప్పటికీ దేవుని దీర్ఘశాంతాన్ని మనం పాపం చేయడానికి ఒక లైసెన్స్గా వాడుకుంటే మాత్రం అది కుదరదు.